ఓకే గాయస్, హలో అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి నాకు కుదురుతుంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఒకసారి రివిజన్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ట్రేడింగ్ అని చూసారు, నెక్స్ట్ వాట్ ఈస్ క్యాండిల్ అని చూసారు, నెక్స్ట్ క్యాండిల్ యొక్క డీప్ స్టడీ చూసారు, నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ గురించి, నెక్స్ట్ చార్ట్ గురించి చూసారు. ఓకేనా, ఇక్కడికి మీ వీడియోస్ అన్నీ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ట్రేడర్స్ గురించి మనం స్టడీ చేద్దాం. ట్రేడర్స్ గురించి స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ట్రేడింగ్ చార్ట్ అనేది ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఎలాగా అబ్జర్వ్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చేస్తాను. సో ఇక్కడ ట్రేడర్స్ గురించి మనం చూస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు, ఎందుకంటే దీని గురించి మనకు క్లారిటీ ఉండాలి. ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు అని మనం స్టడీ చేసుకుంటే, సో టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్. ఓకే, ఏంటి ఈ 4 టైప్స్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ ట్రేడర్. సో కొన్ని మంత్స్ లేదా ఇయర్స్ హోల్డ్ చేసే వాళ్ళని చూడండి. ఎప్పుడో ఒకప్పుడు ఎగ్జాంపుల్ బిట్కాయిన్ గురించి మీకు ఐడియా ఉంటుంది, బిట్కాయిన్ గురించి మీరు వినే ఉంటారు. సో బిట్కాయిన్ వచ్చేసి అది 3000తో స్టార్ట్ అయింది. జస్ట్ వన్ బిట్కాయిన్ ఈక్వల్ టు 3000 రూపీస్, ఇండియన్ రూపీస్ 3000 రూపీస్ అంటే $30 అనుకోండి. సో ఇవాళ వన్ బిట్కాయిన్ వాల్యూ ఈక్వల్ టు 1 CR రేంజ్ వరకు వెళ్ళింది. లాస్ట్ ఇయర్లో 2025లో 1 crore వరకు కూడా అది వెళ్ళింది. సో అంటే అప్పుడు 3000 పెట్టి కొన్నవాడు ఇవాళ 1 crore రూపీ, ఖచ్చితంగా 1 crore రూపీస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందని అంటే ఆల్మోస్ట్ 10 years అబో పట్టింది. సో ఇక్కడ పొజిషనల్ ట్రేడర్ అనేది రిస్క్ లేకుండా జస్ట్ ఇన్వెస్ట్ చేసి అలాగే వదిలేసేవాడు అనమాట. అంటే మార్కెట్ ఎటు వెళ్ళినా, ఎలా పోయినా, ఎలా పడిపోయినా, ఎలా ముందుకెళ్ళినా కానీ అతనికి ఏ సంబంధం లేదు. ఎందుకనంటే తను అనుకున్న ఎండ్ ఆఫ్ ద ఇయర్ లేదా తను అనుకున్న ఎండ్ ఆఫ్ ద గోల్ రీచ్ అయిన తర్వాత తను ఎగ్జిట్ అవుతాడు. ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి బాధ లేదు, ఏమీ లేదు. కానీ పొజిషనల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అంటే ఎక్కువ బల్క్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడే ప్రాఫిట్ చూడగలడు కదా లాంగ్ టర్మ్లో. సో వాళ్ళని పొజిషనల్ ట్రేడర్స్ అని అంటారు. మోస్ట్లీ ఎక్కువ బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ హోల్డింగ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ కొన్ని మంత్స్ పడుతుంది అనమాట అవి. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడర్ వచ్చేసి ఒక స్వింగ్ని పట్టుకుంటాడు, లేదా ఒక 1 week 2 weeks, ఒక 1 month ఇలా హోల్డ్ చేస్తాడు అంతే స్వింగ్ ట్రేడర్ అంటే. ఓకేనా, 1 week లోపు నుంచి లేదా 3 days దగ్గర నుంచి కొన్ని వీక్స్ అనమాట, కొన్ని వీక్స్ లేదా ఒక 1 month 2 months అంతే. వీళ్ళని స్వింగ్ ట్రేడర్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డే ట్రేడర్ ఏంటంటే ఆ రోజే ట్రేడ్ తీసుకుంటాడు, ఆ రోజు మార్కెట్ ఎండ్ అయ్యే లోపు ఆ ట్రేడ్ని క్లోజ్ చేసుకుంటాడు. వీళ్ళని డే ట్రేడర్స్ అని అంటారు. డే మొత్తం హోల్డ్ చేసుకుంటారు, లేదంటే డేలో ఏదో ఒక పర్టికులర్ టైంలో ట్రేడ్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. ఇలా ఉంటుంది వీళ్ళ పని. నెక్స్ట్ అంటే కొన్ని గంటలు మాత్రమే హోల్డ్ చేస్తారు వీళ్ళు, ఇంట్రాడే ట్రేడర్స్ అని కూడా అంటారు వీళ్ళని. నెక్స్ట్ వచ్చేసి స్కాల్పర్స్ అని అంటారు, స్కాల్పింగ్ ట్రేడర్. సో స్కాల్పర్స్ ఏంటంటే కొన్ని మినిట్స్ మాత్రమే వాళ్ళు ట్రేడ్లో ఉంటారు, కొన్ని మినిట్స్ మాత్రమే వాళ్ళు ట్రేడ్ని హోల్డ్ చేస్తారు, కొన్ని మినిట్స్ మాత్రమే వాళ్ళు ట్రేడ్ని అబ్జర్వ్ చేస్తారు. ఇంకా అంతకుమించి వాళ్ళు చేయరు అన్నట్టు అనమాట. సో కొన్ని మినిట్స్ మాత్రమే ఉంటారు వాళ్ళు. ఓకేనా, సో కొన్ని మినిట్స్ మాత్రమే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏది చేస్తున్నాం అనేది, అంటే మనకి ఏది సూటబుల్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అంతే. సో యాక్చువల్లీ నేను ట్రేడ్లో ఉన్నాను యాక్చువల్లీ. సో మనకి ఏది కంఫర్టబుల్ అనేది మనం చూసుకుని దాన్ని మనం ఫైనల్ చేసుకోవాలన్నట్టు, ఇంకా అంతే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. సో స్వింగా, పొజిషనల్లా, లేదా ఇంట్రాడేనా,
స్కాల్పింగ్ అనేది హైలీ రిస్క్. పొజిషనల్ స్వింగ్ ట్రేడ్ అనేది రిస్క్ లెస్. ఇంట్రాడే అనేది కూడా వన్ ఆఫ్ ద అప్పుడప్పుడు లాస్లు అవుతాయి, ఎవరికైనా లాస్ అవుతుంది. లాస్ అవ్వకుండా ఎవ్వరు కూడా అసలు ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవ్వకుండా ఎవ్వరు ఉండరు. 100% ఏది కూడా ప్రాబబిలిటీ కాదు, 100% ఏది కూడా విన్నింగ్ కాదు, అవునా? సో స్కాల్పర్స్ కేవలం ఎంత చిన్న మూమెంట్లకి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, అవునా? ఇంట్రాడే ఈ మాత్రం మూమెంట్లు పట్టుకుంటారు ఇంట్రాడే ట్రేడర్స్. అంటే వాళ్ళ కంఫర్టబుల్, అంటే అక్కడ ట్రేడ్ వచ్చిన వాళ్ళ కంఫర్టబుల్ ఏరియా మాత్రం. ఇక్కడ నేను 1:3 మాత్రం పెట్టాను నేను, ఓకే? వాళ్ళ కంఫర్టబుల్ బట్టి మాత్రమే, అంతకుమించి ఏమీ కాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు, మీకు ఏది సూటబుల్ అనేది మీరు ముందే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి, డిసిప్లిన్ ట్రేడర్ తెలుగు అని ఉంటుంది. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన తెలుగులో మంచి కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం, మంచి కమ్యూనిటీ తీసుకొద్దాం, ఓకే? తర్వాత మనకి నా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ గ్రూప్ ఉంది, సో దాంట్లో జాయిన్ అవ్వండి. లేదు మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలి అని ఉంటే కనుక, ట్రేడింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే కనుక, మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్లో అమౌంట్ సంపాదిద్దామని అయితే రావద్దు. ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే కనుక, సో డెఫినెట్లీ నేను ఖచ్చితంగా నేర్పిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై.